గుడార జీవితాన్ని అనుభవిస్తున్న విశ్వాసి తనకి యాత్రా జీవితంలో ఎలాగ ఉండాలి? మనం ఈ గుడారాలలో మనం జీవిస్తూ ఉంటుండగా మనం ఎలా ఉండాలి? ప్రభు చాలా స్పష్టంగా మనం తెలియజేస్తాడు. చూడండి, యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా. యాత్రా జీవితంలో ఉన్న సహోదరుడు, యాత్రా జీవితంలో ఉన్న క్రైస్తవ సమాజం, గుడార జీవితంలో ఉన్న క్రైస్తవ సమాజం, ఆశ్రమ జీవితంలో ఉన్న క్రైస్తవ సమాజం, వినండి, మనం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా మనల్ని మనం కాపాడుకోవాలి.